श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। గురువు అద్భుత మహిమలు ఆత్మ సాక్షాత్కారం. గురువుగారు జ్ఞాని మనస్సు కోరికలు తీర్చే చింతామణి వంటిదని భగవాన్ చెప్పారు. మనం వారి వద్దకు వెళ్ళి విశ్వాసంతో మన ఇబ్బందులు చెప్పుకుంటే అవి ఆయన మనస్సును తాకిన క్షణం నుండి మన ఇబ్బందులు తొలగిపోవడం ప్రారంభమవుతుంది. దీనికి కారణం ఆయన యావత్తు చైతన్యంతో అన్ని ప్రాణులతో తాదాత్మ్యం చెంది ఉంటారు. ఆ చైతన్యమే విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆయన సంకల్పం విశ్వవ్యాప్తమైన మనస్సును తాకిన తక్షణం మీ ఇబ్బందులు తీరే విధంగా విశ్వంలో మార్పులు జరిగేలా ఆయన చేస్తారు. వాటినే అందరూ అద్భుతాలు అంటే మహిమలు అంటారు. అద్భుతం అంటే మహిమ జరిగితే అది చుట్టుప్రక్కల పరిస్థితులలో నుండి జరగాలి, అంతేగాని అదో విన్యాసంలాగా ఉండకూడదు. ఆ మహిమ సాధకునికి ఆ మహాత్ముని పట్ల, జ్ఞాని పట్ల విశ్వాసాన్ని కలిగించాలి. ఆ అద్భుతం అంటే ఆ మహిమ ఆ మహాత్ముని నిజతత్వాన్ని, సమస్త ప్రపంచంతో ఆయన ఒక్కటై ఉన్నారన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. ఆత్మ సాక్షాత్కారం యొక్క లక్ష్యం అదే. ఆ మహిమ ఎల్లప్పుడూ ప్రబోధాత్మకంగా ఉండాలి. ఉన్నదంతా ఒకే చైతన్యమనే సత్యాన్ని తెలుసుకునేలా చేయాలి. బాబా చేసిన మహిమలన్నీ కేవలం ఆశ్చర్యానికి గురిచేసే విన్యాసాలు కాదు, అవి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రబోధిస్తాయి. భక్తుడు కానీ బాబాకు జరగబోయే విషయాలు తెలుసుననిపిస్తుంది. గురువుగారు ఆయనకెలా తెలుసు? ఆయన సమస్త విశ్వంతో మమేకమై ఉన్నందువలన తెలుస్తుంది. బాబాకు మన భవిష్యత్తు తెలుసు అనే విషయం మనకు తెలిస్తే మనం సంతోషంగా మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టగలం. ఈ అద్భుతాలు అంటే మహిమలు మనల్ని ఉత్తమమైన సులువైన పద్ధతితో సద్గురువుకు శరణాగతి పొందేలా చేస్తాయి. అది ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. మనల్ని మనం సద్గురువుకు శరణాగతి పదంలోనికి నెట్టుకోలేము. మీ మనస్సును నాకు అప్పగించండి, నేను దానిని నాశనం చేస్తాను అన్నారు భగవాన్. కానీ మనం మనస్సును భగవాన్కు అర్పించలేము. మనకు పూర్తి విశ్వాసం లేకుండా మనం ఆ పని ఎందుకు చేస్తాము? మనం ఇష్టపడి మనోనాశనం చేయడానికి ఎందుకు అంగీకరిస్తాము? ఈ మహిమలు మన మనస్సును ఆయనకు శరణాగతి చెందేలా చేసి మనోనాశానికి సిద్ధం చేస్తాయి. మహిమ జరిగిన ప్రతిసారి మన మనస్సు మీద ఘాతం పడుతుంది. మనస్సు అణుగుతుంది. ఎంత అద్భుతమైన అనుభవం! అది నన్ను ఘాతంలా తాకింది అంటారు. అప్పుడు మీకు మరింత విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఆధారంగా మీరు ఇంకా ఇంకా శరణాగతి చెందుతారు. ఈ శరణాగతి వల్ల మీరు సద్గురువులాగా సమస్త విశ్వంతో ఒక్కటవుతారు. మనల్నందరినీ తమలాగా తయారు చేయాలని బాబా అనుకుంటున్నారు. భగవాన్ కూడా అదేవిధంగా అందరినీ ఆయనలాగా చేయాలనుకున్నారు. అందుకే వాళ్ళు మహిమలు చేస్తారు. భక్తుడు వారు పొందిన స్థితికి ఈ మహిమలు సహజ సిద్ధమైన పర్యవసానాలా? గురువుగారు అవును. వారు అందరిలోనూ తమ ఆత్మనే అంతటా దర్శిస్తారు. అది తమను తామే సృజించుకునే విధం, తమను తాము పరిపూర్ణం చేసుకునే విధానం. వారికది అలా ఉంటుంది. కానీ మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే మనం వారితోనూ మిగతా ప్రాణులతోనూ ఒకటిగా ఉన్నామనే విషయం మనకు తెలియదు. అందుకని మనల్ని తమలా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. బాబా రూపంలో ఏ సూత్రమైతే పనిచేస్తుందో మిగతా రూపాలలోనూ అదే సూత్రం పనిచేస్తుంది. ఎన్నో రూపాలలో నేను ఒకడిని. కర్మానుసారం ఎవరితో నాకు సంబంధం ఉందో వారి అవసరాలు నేను తీరుస్తాను అనేవారు బాబా. ఉదాహరణకు మన శరీరంలో ఒక కణానికి ఇబ్బంది కలిగిందనుకోండి,
దురదగా ఉందనుకుందాం, దానికి సాయం కావాలి. శరీరంలోని మరో కణం దాని అవసరాన్ని తీరుస్తుంది. మరో దానికి మరో అవసరం కలిగితే శరీరంలోని మరో భాగం దాని అవసరం తీరుస్తుంది. కోట్లాది మందికి కేవలం సాయిబాబా ఒక్కడే అన్ని అవసరాలు తీరుస్తున్నాడని కాదు. సాయిబాబా ద్వారా ఏ సూత్రమైతే పనిచేస్తుందో ఆ సూత్రమే అందరి అవసరాలు తీరుస్తుంది. శరీరంలోని కోట్ల కణాలతో నువ్వు ఎలా ఒక్కటి కాగలుగుతున్నావు? మీ శరీరం కోటానుకోట్ల సజీవ కణాల సముదాయం. దానినంతా కలిపి నేను అంటావు. మీ శరీరంలోని కణాలన్నింటితో మీరు ఒక్కటి కాగలిగినప్పుడు సద్గురువు సమస్త ప్రాణులతో ఒక్కటి ఎందుకు కాలేడు? ఆయనకు సమస్త ప్రపంచం తన శరీరమే. మీరు మీ శరీరంలోని కోట్లాది కణాలతో ఒక్కటి ఎలా కాగలరో చెబితే సద్గురువు కోట్లాది మందితో ఎలా ఒక్కటి కాగలుగుతారో నేను చెబుతాను. భక్తుడు: ఈ కోట్లాది కణాలకు వివిధ రకాలైన అవసరాలు ఉండవు కదా? గురువుగారు: ఎందుకుండవు? వాటికి రకరకాల అవసరాలు ఉంటాయి. అందుకే మీరు ఆహారం తీసుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. మీరు ఇలా కూర్చుంటారు, అలా కూర్చుంటారు. మీరు కూర్చునే తీరును ఎందుకు మార్చుకుంటారు? ఎందుకంటే ఈ ప్రక్క నుండే కణాలు నొప్పి పుడుతోంది, అలా తిరిగి కూర్చో అని చెబుతాయి. అప్పుడు మీరు అలా కూర్చుంటారు. మీరు ఈ అవసరాలన్నీ తీరుస్తున్నారు. అలాగే శరీరంలోని వివిధ కణాల యొక్క అవసరాలు తీరుస్తున్నారు. కాసేపటికి ఒక దోమ వచ్చి మిమ్మల్ని కుడుతుంది. అప్పుడు ఆ కణం, ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ గీరు అంటుంది. అప్పుడు మీరు అక్కడ గీరుతారు. మీరు ఇలా రకరకాల అవసరాలు తీరుస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.